హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే 2026లో శ్రీరామనవమి పండగ ఎప్పుడు అనేది తెలుసుకుందామండి. అలాగే శ్రీరాముల వారి కళ్యాణం ఎప్పుడు, తిథి ఎంతవరకు ఉంది, నక్షత్రం ఎప్పటి వరకు ఉంది అనేది తెలుసుకుందాము. శ్రీరాముల వారు పుట్టిన నక్షత్రం ఏమిటి, అలాగే నక్షత్రరీత్యా చేస్తారా మరి తిథి రీత్యా చేస్తారా అనేది తెలుసుకుందాము. ఎందుకంటే ఈసారి తిథి మనకి హెచ్చుతగ్గులు వచ్చింది, తిథి ద్వయం అనేది వచ్చింది కాబట్టి ఏ రోజున శ్రీరామనవమి పండగ చేసుకోవాలి అనేది తెలుసుకుందామండి ఖచ్చితంగా. మన తెలుగువారి పండగ అయిన ఉగాది పండగ తర్వాత చేసుకునే అతిపెద్ద పండగ శ్రీరామనవమి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీరామనవమి వేడుకలు ప్రతి ఊరు వాడ ప్రతి గుళ్ళో ఆంజనేయ స్వామి గుళ్ళో కానీ, శ్రీరాముల వారి గుళ్ళో కానీ, వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ, విష్ణు ఆలయాల్లో ప్రతి విష్ణు ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు అనేవి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. శ్రీరాముల వారి కళ్యాణము ప్రతి ఊర్లో జరుపుతూనే ఉంటారు. శ్రీరాముల వారి కళ్యాణము చేయించినా కానీ, చూసినా కానీ జన్మ తరిస్తుందని అంటుంటారు. పెళ్లి కాని వారు ఆ అక్షింతలు కనుక మీరు నెత్తి మీద వేసుకుంటే పెళ్లి కూడా జరుగుతుందని అంటుంటారు. రామ అంటే కేవలం 2 అక్షరాలు మాత్రమే కాదు, అదో శక్తి మంత్రం అని భావిస్తుంటారు. అందుకే ఒక మంత్రం కూడా ఉంది కదండి మనకి, శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని. రామ అని ఒక్కసారి తలిచినంత మాత్రమే మనకి 1000 సార్లు తలిచిన అంత పుణ్యం అనేది వస్తుందని అంటారు. మానవ రూపంలో జన్మించి మనకు మానవుడు ఎలా ఉండాలి అనేది శ్రీరాములు వారు మనకి తెలిపారు. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన రోజే చైత్ర శుక్ల నవమి శ్రీరామనవమి పర్వదినం అని చెప్పుకుంటారు. ఈ రోజున పండుగ ఎందుకు జరుపుకుంటారంటే, ఈ రోజున శ్రీరాముల వారి జననము, శ్రీ సీతారాముల వారి కళ్యాణము, అలాగే శ్రీరామ పట్టాభిషేకం కూడా ఈ 3 ఘట్టాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో 7వ అవతారము రామావతారము. దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపన కోసం శ్రీహరి మానవ రూపంలో ఈ భూమిపై అవతరించారని, శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించినట్లు మన పురాణాలు పేర్కొంటున్నాయి. కాబట్టి ఈ పండుగ రోజును హిందువులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా వీధుల్లో చలోపందిలు వేసి మరీ శ్రీరామ కళ్యాణం అనేది జరిపిస్తూ ఉంటారు. ఈ రోజున ఇంట్లో అయినా స్వామివారికి మనము పూజ చేసుకొని, అంటే పంచోపచార పూజ కానీ, షోడశోపచార పూజ కానీ చేసుకొని చక్కగా స్వామివారికి పానకము, వడపప్పు, ఇంకా మీ ఇష్టమైతే పులిహోర, దద్దోజనము, మీ శక్తి ప్రకారము ఏవైనా చేసి నైవేద్యం అనేది పెట్టవచ్చు. పానకం, వడపప్పు మాత్రం ఖచ్చితంగా పెట్టాలని అంటుంటారు పెద్దలు. పానకంలో మనము బెల్లం పానకం చేస్తాం కదండి, దాంట్లో మిరియాలు, యాలకులు వేసి నైవేద్యం పెట్టవచ్చు. అలాగే వడపప్పు అంటే మనం పెసరపప్పు పెట్టవచ్చు, అలాగే శనగపప్పు కూడా పెట్టవచ్చు. బెల్లం దాంట్లో వేసి నానబెట్టి మనము స్వామివారికి నివేదించాలి. వీలైతే మహానైవేద్యము మనము చేసుకున్నవి కూడా నైవేద్యం పెట్టవచ్చు. ఇంకా మీ ఇష్టమైన పదార్థాలు ఏవైనా నైవేద్యం అనేది పెట్టుకోవచ్చు. స్వామివారికి ఈ రోజున తులసి మాల సమర్పించుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే విష్ణువుకి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి. రాముల వారు మానవ జన్మ ఎత్తారు కాబట్టి రాముల వారిని స్మరిస్తే మనకి కష్టాలు అనేవి ఎక్కువ అవుతాయని కొందరు అంటుంటారు. కానీ రాముడు తను అనుభవించిన కష్టాలు లేకుండా చేస్తారట వారి భక్తులకి. కాబట్టి రామనామం చాలా ఉత్తమమైనదని పండితులు చెప్తున్నారు, పురాణాలు కూడా చెప్తున్నాయని అంటుంటారు. అందుకే ఈ మధ్య జై శ్రీరామ్ అనే నానుడి ఎక్కువైంది కదండి. రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటుంటారు. కాబట్టి రాముల వారిని నిత్యం స్మరిస్తూ ఉంటే కూడా మనకి చాలా మంచిది. ఓం నమో నారాయణాయ అంటే కూడా చాలా మంచిది. ఇద్దరు ఒకటే కాబట్టి ఏ నామస్మరణ చేయవచ్చు. అయితే ఈసారి మరి 2026లో మనకి శ్రీరామనవమి పండుగ ఎప్పుడు వచ్చిందనేది తెలుసుకుందామండి. 26వ తేదీన మార్చి గురువారము 2:30 తర్వాత నవమి తిథి అనేది మనకి ప్రారంభమవుతుంది. 27వ తేదీన 12:20 వరకు అయితే ఉంటుంది తిథి అనేది. అయితే పునర్వసు నక్షత్రము మనకి 26వ తేదీన 6:52 సాయంత్రం మొదలయ్యి 27వ తేదీన సాయంత్రము 5:30 వరకు అయితే ఉంటుంది. మరి శ్రీరామనవమి పండగ ఎప్పుడు అంటే నక్షత్రం ప్రకారమే చేసుకోవాలి. అలాగే తిథి మనకి పొద్దునపూట ఉన్నది లెక్కలోకి వస్తుంది కాబట్టి శ్రీరామనవమి పండగ 27వ తేదీన అనేది జరుపుతారు. అలాగే శ్రీరాముల వారి కళ్యాణము, పట్టాభిషేకం వేడుకలు ఇవన్నీ కూడా ఈ రోజునే జరుపుకుంటారండి. తెలుసుకున్నారు కదండి. మరి 2026లో పరాభవనామ సంవత్సరంలో శ్రీరామనవమి పండగ ఎప్పుడు అనేది తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీరు ట్యాప్ చేసినట్టయితే నేను వీడియో పెట్టగానే మీ దాకా నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను వీడియో పెట్టగానే మీరు చూడగలుగుతారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.